చూసారు కదా ఎపిసోడ్ మొత్తం ఆ పోపు గురించే కదా డిస్కషన్ మొత్తం. ఎంతమందికి చిరాకు వచ్చింది అసలు ఈరోజు ఎపిసోడ్లో ఆ పోపు గురించి. పోపు తినాలంటేనే చిరాకు వస్తుంది అబ్బా, అంతలా ఉంది. ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకైతే ఇంకా చిరాకు వస్తుంది. ఎపిసోడ్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది అనమాట. అండ్ ఎపిసోడ్లోకి వెళ్తే ఈ ఎపిసోడ్ మొత్తం ఆ పోపు గురించి అనమాట. అండ్ పోపు గురించి పక్కన పెట్టయితే స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. దివ్యనిగిత బట్టలు దాచేసిన సంజనకైతే పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి దివ్యనిగిత అంట డీమాన్ పవన్ కెప్టెన్గా ఉన్నప్పుడు చెప్పిందంట. అండ్ తర్వాత మన ఇమ్మాన్యుయల్ కూడా అడిగిందనమాట, తర్వాత కెప్టెన్ తనే కాబట్టి. అండ్ అదే పనిష్మెంట్ ఇప్పుడు మళ్ళీ డీమాన్ పవన్ అంట దివ్యకి మాట ఇచ్చాడంట. అందుకని చెప్పి తనకు పనిష్మెంట్ ఇద్దామని చెప్పి తనే బిగ్ బాస్ అనేసుకుని సంజనని జైల్లోకి పంపించేద్దామని ప్లాన్ చేశాడనమాట. అసలు నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు. డీమాన్ పవన్ కెప్టెన్ అనుకుంటున్నాడా ఏమైనా బిగ్ బాస్ అనుకుంటున్నాడా నాకైతే అర్థం కాలేదు. జైల్లో పెట్టాలంటే బిగ్ బాస్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. బిగ్ బాస్ చెప్తేనే జైల్లో పెట్టాలి. తన కెప్టెన్ అయినా సరే, ఓనర్ అయినా సరే, ఎవరైనా సరే తన ఇష్ట ప్రకారం అయితే నిర్ణయాలు తీసుకోకూడదు. జైల్లోకి పంపించాలన్నా సరే, జైలు నుంచి బయటికి తీసుకురావాలన్నా సరే బిగ్ బాస్ నిర్ణయంతోనే అది జరుగుద్ది అనమాట. ఎంత కెప్టెన్ అయినా సరే ఆ పర్మిషన్ మాత్రం కెప్టెన్కి ఉండదు, బిగ్ బాస్ మాత్రమే ఉంటుంది. కానీ డీమాన్ పవన్ ఈ విషయంలో అయితే చాలా ఓవర్ చేసినట్టు అనిపించింది. తనే బిగ్ బాస్లా ఫీల్ అయిపోయి పనిష్మెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా జైల్లోకి పంపించాలని చెప్పి మాట్లాడాడబ్బా. ఈ విషయంలో అయితే సంజన అస్సలు ఊరుకోలేదు డీమాన్ పవన్కి. అయినా సరే దొంగతనం విషయం మీద కదా తనని బయటికి పంపించేసింది. మళ్ళీ కొన్ని సాక్రిఫైస్ చేసి లోపలికి వచ్చింది సంజన. అండ్ ఈ దొంగతనంలో తను ఒక్కతే చేయలేదు, తనతో పాటు ఇద్దరు ముగ్గురు కూడా చేశారు. ఆ విషయం గుర్తుంచుకోకుండా సంజనను మాత్రమే జైల్లో పెట్టడం అంటే అస్సలు కరెక్ట్ గా. అండ్ ఈ విషయం కోసం సంజనకి చాలా మంది సపోర్ట్ చేశారనమాట. అండ్ సంజన అయితే జైల్లో అయితే పెట్టలేదు. అండ్ నెక్స్ట్ డే సంజన ఫ్లోరా టీ తాగారనమాట. టీ తాగిన కప్పు సంజన నేను తీసి వాష్ చేస్తానంటే వద్దని చెప్పి ఫ్లోరా సంజన కప్ తీసుకెళ్లి వాష్ చేసింది అనమాట. ఇది బయట నుంచి చూసిన తనూజ అయితే తన కోసం సంజన కోసం బ్యాక్ బిచ్చింగ్ చేసినట్టు అనిపించింది అబ్బా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇది అండర్స్టాండింగ్ ద్వారా వాష్ చేశారు ఆ కప్స్. ఫస్ట్ ఫ్లోరా వాష్ చేసింది, తర్వాత నేను వాష్ చేస్తానని చెప్పి సంజన చెప్పింది అనమాట. ఈ విషయం కోసం అంత బ్యాక్ పిచ్చింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విషయంలో అయితే తనుజ తప్పు అనిపించింది అబ్బా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన పోపు గొడవ అనమాట. ఫస్ట్ తనుజ దగ్గరికి వెళ్ళి సంజన అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. నాకు పోపు కావాలి అంటే, అయితే అవి ఉన్నాయో లేదో తెలీదు, చూసి చేస్తామంటే సరే నేను చేయించుకుంటానంటే సరే అని చెప్పింది ఇక్కడ తనుజ. కానీ ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పింది అబ్బా. తనుజ కూడా క్లారిటీగా మాట్లాడింది అండ్ సంజన కూడా చాలా క్లారిటీగా మాట్లాడింది. నిదానంగా మాట్లాడుకున్నారు అనమాట. అండ్ సంజన కుకింగ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్ పెట్టింది అనమాట, గ్యాస్ దగ్గర పెట్టి డీమోన్తో మాట్లాడింది అనమాట. డీమోన్ ఇప్పుడు మేము ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, అయిందా చేస్తామని చెప్పాడు. అండ్ దివ్య కూడా మా మానిటర్ అయిన తనుజని అడిగి చేస్తామని చెప్పింది అనమాట. ఓకే ఇప్పుడు మీకు కుదరట్లేదు కాబట్టి నేను శ్రీధర్తో చేయించుకోనంటే వెళ్ళి మానిటర్ని అడగమని చెప్తాడనమాట. ఇక్కడ సంజన వచ్చి తనుజకి చెప్పుద్ది, ఇలా అంటున్నారంటే నేను శ్రీజతో చేయించుకోను అంటే వద్దు నేనే వచ్చి చేస్తాను అంటుంది. ఈ లోపు రేషన్ వస్తుంది అనమాట, రేషన్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ సంజన కూడా పెద్ద డిస్కషన్ అయితే ఏం పెట్టలే, ఫస్ట్ చాలా కూల్గా మాట్లాడింది. అండ్ ఆ పోపు చెయ్యాలా వద్దా అని చెప్పి తనుజ అండ్ దివ్య డీమోన్ డిస్కషన్ చేసుకుంటున్నారన్నమాట. పాత రేషన్లో కూడా చాలా పోపు ఉంది కదా అని చెప్పి సంజన అయితే ఆ ప్యాకెట్లన్నీ తీసి కిచెన్ ఏరియాలో ఉన్న టేబుల్ మీద అయితే పెట్టింది అనమాట. సంజన తనైతే అంత సీరియస్గా విసరలేదు, మామూలుగా విసిరినట్టు పెట్టింది అనమాట. కానీ ఇక్కడ తనుజ అయితే ఆ ప్యాకెట్ని విసరడం అయితే నాకు అస్సలు నచ్చలేదబ్బా. చాలా సీరియస్గా చాలా కోపంగా ప్యాకెట్లు అయితే ఇసిరింది అనమాట. అండ్ ఈ విషయాలన్నీ చూసి సంజనాకి అయితే ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా చిన్న పోపు అడిగినందుకు ఇంత డిస్కషన్ పెట్టాలని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్లో అయితే కొంచెం తనుజతో తప్పు అనిపించింది. అండ్ ఆ పోపు ప్యాకెట్లు ఇసరడం అండ్ కొంచెం ఆర్గెంట్గా మాట్లాడడం. అండ్ సంజన అయితే ఫస్ట్ కూల్గా మాట్లాడింది. అండ్ ఇక్కడ నుంచి సంజనకు చిరాకు వచ్చేసి ఆ పోపు గురించి డిస్కషన్ పెట్టింది అబ్బా. అసలు మామూలుగా ల్యాక్ చేయలేదబ్బా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పోపు డిస్కషనే అసలు నాకైతే చాలా చిరాకు వచ్చేసింది అనమాట ఈ విషయం చూసి. అండ్ సంజన ఇంకా నేను ఫుడ్ మీరు వండిందని తిన్నని చెప్పి ఏడితే చాలా ఎమోషనల్ అయిపోయి చాలాసేపు డిస్కషన్ జరిగింది. అండ్ టెన్నెన్స్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిన్నది. టెన్నెన్స్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినకూడదని చెప్పిన సరే తిన్నది. ఇక్కడైతే మళ్ళీ సంజన మిస్టేక్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ అయితే బిగ్ బాస్ అయితే టాస్క్ పెట్టాడు. నామినేషన్ నుంచి సేవ్ అవడానికి ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్లు అయితే పెట్టారనమాట. ఇమ్యూనిటీకి సంబంధించిన ఫస్ట్ టాస్క్లో అయితే సుమన్ అండ్ దివ్య అయితే విన్ అయ్యారనమాట. బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఒక అవకాశం అయితే ఇచ్చాడనమాట. వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పి ఇచ్చాడనమాట. అండ్ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుని తనూజ అండ్ ఫ్లోరా పేరు అయితే చెప్పారనమాట. సెకండ్ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు అయితే మళ్ళీ ఈ పోపు గురించి మళ్ళీ డిస్కషన్ అనమాట. సంజన ఎగ్ చేయమని చెప్పి హరీష్ దగ్గరికి వెళ్ళి చెప్పింది అనమాట. హరీష్ చేస్తానని చెప్పాడు, కానీ కుకింగ్ మానిటర్గా ఉన్న వాళ్ళని ఒప్పించంటే నేను ఒప్పిస్తాను, తను ఒప్పుకుంటే నేను చేదుగాని చెప్పి సంజన మాట్లాడింది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో అయితే హరీష్ చాలా కామ్ అండ్ కూల్గా ఉన్నాడనమాట. ఇలా హరీష్ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. అండ్ హరీష్ నిజంగా ఉంటున్నాడా లేదని నటిస్తున్నాడా నాకైతే అర్థం కాలేదు. కానీ హరీష్ ఇప్పుడు ఈ రోజున్న ఎపిసోడ్లో
ఎపిసోడ్లో ఉన్నట్టు రోజు ఉంటే చాలా బాగుంటుంది అబ్బా. అండ్ చూద్దాం మరి నిజంగా గొడవలు వేసుకుంటాడు లేదంటే ఇలాగే కామ్గా ఉంటాడు అనేది మనం వేసి చూడాల్సిందే. హరీష్ బిహేవియర్ అయితే ఈరోజు చాలా బాగా నచ్చింది. అండ్ సంజనాతో కూడా చాలా బాగా మాట్లాడాడు. అండ్ హరీష్ కిచెన్లోకి వస్తే బాగోదని చెప్పి బర్నీ గారు అయితే నేను వండుతానని చెప్పి కిచెన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. మీరు వండకూడదని చెప్పి తనుజ వచ్చి కొంచెం అక్కడ డిస్కషన్ చేసింది. సంజన విషయంలో బర్నీ గారిని వంట చేస్తే బాగుందని అనిపించింది. అండ్ దీనికోసం మళ్ళీ డిస్కషన్ జరిగిందనమాట. తనుజ అయితే కుకింగ్ మానిటర్గా తప్పుకుందనమాట. అండ్ ఈ కుకింగ్ మానిటర్గా కాసేపు బర్నీ గారు చేస్తానన్నారు, కాసేపు చేయనన్నారు. అండ్ ఎట్టకేలకు డీమన్ పవన్ ఫిట్టింగ్ అనమాట సంజనయ్య కుకింగ్ మానిటర్గా సెలెక్ట్ అయిందనమాట. నాకైతే ఇక్కడ భలే నవ్వు వచ్చింది అబ్బా. తిరిగి 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 తన దగ్గరకు వచ్చిందనమాట. కానీ తనూజని కుకింగ్ మానిటర్గా తప్పించడానికి మాత్రం సంజన అయితే చాలా పట్టుదలతో పట్టిందనమాట. అండ్ ఆఖరికి తనూజ తప్పుకుంది. అండ్ ఆ స్థానంలో అయితే సంజన ఉందనమాట. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందనమాట. సంజన ఎలా రియాక్ట్ అవుద్ది, అసలు కుకింగ్ మానిటర్గా ఎలా బిహేవ్ చేస్తుంది అని. నెక్స్ట్ అయితే ఇమ్యూనిటీకి సంబంధించిన సెకండ్ టాస్క్ అయితే జరిగింది వీళ్ళ నలుగురికి సంబంధించి. టాస్క్లో తనూజ అండ్ సుమన్ అయితే విజయం సాధించి వాళ్ళిద్దరైతే నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందారనమాట. ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు శ్రీజకి దివ్యకి అయితే డిస్కషన్ జరిగింది. అండ్ శ్రీజ ఏం మాట్లాడినా సరే దివ్యకి అది తప్పుగానే అర్థమవుతుంది అనిపించింది నాకైతే. అండ్ దివ్య చేస్తే కరెక్ట్ అంట, అండ్ శ్రీజ చేస్తే కరెక్ట్ కదంట. ఇప్పుడు ఎవరైనా ఒకటే ఆలోచిస్తారు. ఆల్రెడీ 2 వారాల తర్వాత వచ్చింది తనకి, ఇప్పుడు ఇమ్యూనిటీ కాకుండా ఇంతకు ముందు ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఇద్దామని చెప్పి ఎవరైనా అనుకుంటారు. అదే ఆలోచనతో శ్రీజ అనుకున్నాను. అందులో తప్పేముంది, కానీ దివ్యకి శ్రీజ చేసింది ఏదైనా సరే తప్పుగానే అనిపిస్తుంది కదా, అలాగే తప్పు అనిపించింది. ఇక్కడ మాత్రం శ్రీజయే కరెక్ట్ అనిపించింది నాకైతే, దివ్యే తప్పు అనిపించింది. అయినా దివ్య కొంచెం ఓవర్ చేస్తుందేమో అనిపిస్తుంది. సంజన విషయంలో పర్మిషన్ అడిగి రెచ్చగొట్టడం, అండ్ ఇప్పుడు శ్రీజతో కూడా కావాలని చెప్పి డిస్కషన్ పెట్టుకోవడం అయితే నాకు ఎందుకో కావాలని చెప్పి దివ్య అలా ఓవర్ చేస్తుందేమో అనిపించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఎక్కువ పోపు గురించి జరిగిందనమాట. తనుజ వర్సెస్ సంజనాలో నాకైతే ఫస్ట్ తనుజ తప్పు అనిపించింది. అండ్ నెక్స్ట్ అదే తప్పుని ఎక్కువగా ల్యాక్ చేసి చాలా చిరాకు రప్పించింది సంజన. ఇద్దరిది తప్పు అనిపించింది కానీ ఎక్కువగా సంజనదే తప్పు అనిపించింది. కొన్ని విషయాల్లో కూడా తనుజ తప్పు అనిపించింది, కానీ తనుజ కన్నా ఎక్కువగా సంజనదే తప్పు అనిపించింది. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో సంజన వర్సెస్ తనుజలో ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.